బెట్టింగ్ యాప్ల మోజులో పడే కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అప్పులు చేసి వాటిని తీర్చే దారి లేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాజాగా యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా తన గన్ మ్యాన్ ఘాతుకాన్ని ఆయన బయటపెట్టారు. తన వద్ద గన్ మ్యాన్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడట. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు దారి లేక భార్యతో పాటు 5-7 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే గన్తో తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని హరీష్ రావు పేర్కొన్నారు. కనుక బెట్టింగ్ యాప్ లో జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఏ షార్ట్ కట్ మనకు డబ్బు ఇవ్వదని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వారు డబ్బులు సంపాదించుకోవడానికి వాటిని తీసుకొచ్చారు తప్పితే మనల్ని గెలిపించి లక్షలాధికారులు చేయడానికి కాదని మాజీ మంత్రి తెలిపారు. అందుకే యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆయన సూచించారు. నేను పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమ్మీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఇవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యవల్ని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవడు మనకు పైసలు ఇవ్వడు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవారు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరివెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాము. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది, కష్టం గెలుస్తుంది, మంచితనమే నిలబడ్డది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క ఏది కొనేలేదు. ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి. దాన్ని ఎంబడబడితే ఎవరైనా పైకి వస్తారు, ఎవరైనా మీదికి పోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబాలు, గంజాయిలు, ఈ ఆన్లైన్ గేములు, పత్తాలు గిత్తాలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి. అమ్మా నాయనకు పేరు తేండి, అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి, అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి, తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి. మీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి, కష్టపడండి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.